అన్యాయాన్ని ఎదిరించామని, అక్రమాలను అడ్డుకున్నామనే కక్షతో తన భర్తను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్లు పెడుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని సూర్యతేజ విద్యాసంస్థల అధినేత దానేటి పద్మాజీ మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడారు. తమ కళాశాల పక్కనే ఉన్న వ్యాపారులు రోడ్డును ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా కలెక్టర్ ఆదేశాలతో పోలీస్ ఎస్కార్డ్తో 3 సార్లు మున్సిపల్ అధికారులు తొలగించారని చెప్పారు. ఈ నేపథ్యంలో వారు తమపై కక్ష పెంచుకుని దేవాలయం వంటి తమ విద్యాలయానికి గతంలో నిప్పు పెట్టారని ఆరోపించారు. మరోమారు తన భర్త కామేశ్వరరావుపై దాడి చేసేందుకు యత్నించగా తాను అడ్డుపడిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తమ కళాశాలలపై వారు చేస్తున్న విష ప్రచారం అర్ధరహితమని కొట్టిపారేశారు. ప్రభుత్వ అనుమతులతో పాటు మున్సిపల్ ఫైర్ తదితర శాఖల నుంచి నిరభ్యంతర పత్రాలను మీడియాకు చూపించారు. కళాశాలకు సంబంధించి ఆన్ పేపర్, ఆఫ్ పేపర్ అంతా తానే చూసుకుంటానని, ఇందుకు పూర్తి బాధ్యతలు తానే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నా భర్త కాబట్టి కామేశ్వరరావు మోరల్ సపోర్ట్ ఇస్తున్నట్టు చెప్పారు. ఉద్రిక్తతలు రగల్పాలనే ఉద్దేశంతో పొరుగువారు కుట్ర చేస్తున్నట్టు ఆరోపించారు. ఉమెన్ అడ్మినిస్ట్రేటర్ అయిన తనను ఇబ్బందులకు గురి చేయడమే వారి అభిమతంగా పేర్కొన్నారు. అంతకుముందు కామేశ్వరరావు మాట్లాడుతూ కళాశాల నిర్వహణ బాధ్యత తన భార్య పద్మాజీ చూసుకుంటుందని చెప్పారు. తాను ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడినని, అయినప్పటికీ లాస్ ఆఫ్ పే, లాస్ ఆఫ్ సర్వీస్ లో ఉన్నట్టు స్పష్టం చేశారు. కళాశాల పక్కన ఉన్న తంగడు శ్రీనివాసరావు, ప్రకాశ్రావు, రమణమూర్తిలు నివాసానికి ప్లాన్ పొంది భారీ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో భారీ వాహనాలు ఆ రోడ్డుకు అడ్డంగా నిలుపుతున్నట్లు చెప్పారు. పైగా సివిల్ సప్లైకి సంబంధించి అనధికారికంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. ఇకపై తమ జోలికొస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లల పట్ల పెట్టే ఆ శ్రద్ధ కానీ అవన్నీ ఉన్నాయి. కానీ ఒక విద్యా సంస్థ దేవాలయం కంటే గొప్పదని అంటారు. మరి ఎంత దారుణంగా ఆలోచించి ఒక విద్యా సంస్థని నిప్పు పెట్టి కాల్చాలనే వ్యక్తుల్ని మనం ఏమని అభివర్ణించాలి? ఒకసారి మీ అందరు కూడా సభ్య సమాజం ఆలోచించాలి. అలాగే నా భర్త పైన ఏంటంటే దాడి చేస్తే నేను వెళ్ళినందుకు ఏంటంటే నాకు రకరకాలుగా వీడియోలు తీసి రకరకాలుగా షేర్లు చేసి నాకు మానసికంగా చాలా వరకు హింసకు గురి చేసి శారీరకంగా నాకు ఈ రోజు ఏంటంటే చాలా వరకు ఏంటంటే దెబ్బలు తగిలే రోజు నాకు ఈ రోజు కూడా ఏంటంటే నేను రికవరీ అవ్వలేకపోయాను. ఆ పరిస్థితికి అనేది తీసుకొచ్చారు. అలాగే ఏంటంటే సర్జరీ కూడా ఈ మధ్యకాలంలో జరిగింది. ఇవన్నీ బాధలు అనేవి మేము పడుతూ కూడా ఒక్క రోజు కూడా నోరు విప్పకపోవడానికి కారణం మేము ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాము. మాకు ఇలాంటి పనికి మాలిన వాటిపైన దృష్టి పెట్టడం అవసరం లేదు అని చెప్పేసే మేము ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా ఎన్నో సార్లు వారు కంప్లైంట్ పెట్టారు, ఎన్నోసార్లు చేశారు, రకరకాలుగా ప్రచారాలు చేశారు. కానీ దేనికి కూడా మేము ఏ రోజు కూడా నోరు విప్పలేదు. ఎందుకంటే మా ఔన్నత్యం మాకుంది, పర్ఫెక్ట్గా మేము వెళ్తున్నాము. అలాగే ఎన్ని కంప్లైంట్స్ పెట్టినా కూడా ఏంటంటే వాళ్ళందరూ 100 సార్లు వచ్చి విసుక్కునేవాళ్ళు, ఇదేంటిది అన్నీ మీకు పర్ఫెక్ట్గా ఉన్నాయి, వాళ్ళు మీకోసం అంతగా పని కట్టుకొని ఆ పని చేయవలసిన అవసరం ఏంటి పట్టింది అని చెప్పేసి. కానీ ఈరోజు చూసుకోవచ్చు, ఒక పబ్లిక్ రహదారిని ఆక్యుపై చేసి దాన్ని పురపాలక సంఘం వారికి ఏంటంటే ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి కంప్లైంట్ ఇచ్చి లేకపోతే ఏంటంటే వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్తే దాన్ని మున్సిపల్ అధికారులు లేదా ప్రభుత్వం ఏంటంటే చర్య తీసుకొని సర్వే చేసి మరిన్ని రిమూవ్ చేశారు. మీ అందరు కూడా దాని సమక్షంలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మా పైన ఏంటంటే దుష్ప్రచారం చేయటం ఏంటనేది మాకు అసలు అర్థం కావట్లేదు. అలాగే ఏంటంటే ఒక ఆడపిల్లనే చూడకుండా మాటికి కొన్ని దుష్ప్రచారాలు చేయటము, నోటుకొచ్చి మాట్లాడటము, మా పర్సనల్ యాటిట్యూడ్ ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇబ్బంది కలిగించేటట్లుగా ప్రచారాలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మేము మానసికంగా చాలా బాధపడుతున్నాం. గత 16 సంవత్సరాలుగా కూడా ఏంటంటే అనిపించి బాధలు పడి ఈరోజు ఈ బయటికి నోరు విప్పడానికి గల కారణం కూడా ఏంటంటే ఇంకా మనం చెప్పకపోతే ఎవరికి ఏమీ తెలియకపోతే అసలు జరుగుతుంది ఏంటనేది జనాలకు తెలియాలి కాబట్టని మేము మీ అందరికీ కూడా ఏంటంటే తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ విషయము. అసలు మాకు వాళ్ళు ఏమైనా బంధువులు అవుతారా, మాకేమైనా భాగాలు అవుతారా, లేకపోతే నా అందంలో అవుతారా? వాళ్ళతో మాకేముంది చెప్పండి, వాళ్ళకి మాకు సంబంధమే లేదు అసలు. ఇంకా రకరకాలుగా రాజకీయాలు చేస్తున్నారని అంటారు. అసలు రాజకీయాలు చేసింది ఎవరు? కుల రాజకీయాలు చేసింది ఎవరు? ఇక్కడ మన పలాస కాశీబుగ్గలో అసలు వైశ్యస్ అంటే గొప్ప వ్యక్తులు ఉన్నారు, గొప్ప దాతలు ఉన్నారు, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు.
వాళ్ళందరూ కూడా ఏంటంటే మాకు వెల్ విషర్స్ గా దాదాపు 25 సంవత్సరాలు అయింది ఏంటంటే ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా ఏంటంటే మాకు అందరు కూడా ఏంటంటే వాళ్ళతో రిలేషన్స్ అన్ననే ఉన్నాయి. అదే విధంగా చూసుకున్నట్లయితే నాకు దాదాపు 1100 మంది పేరెంట్స్ ఉన్నారు, అదే కులానికి చెందిన వాళ్ళు. వాళ్ళందరితో కూడా మాకు చాలా సత్సంబంధాలు అన్ననే ఉన్నాయి. అసలు అలాంటి రాజకీయాలు చేయటం ఎంతవరకు అది కరెక్ట్? అలాగే ఏంటంటే రాజకీయం అని అంటున్నారు, రాజకీయంలో కూడా ఏంటంటే అసలు రాజకీయానికి దీనికి సంబంధమే లేదు. ఈ విషయం ఎన్నోసార్లు ఎంతో మంది చెప్పున్నారు కూడా. అయినప్పటికీ కూడా ఏంటంటే పదే పదే రాజకీయం అని చెప్పడము, లేదంటే ఏంటంటే రాజకీయ వ్యక్తుల పేర్లు ఏంటంటే మీరు వాడుకొని ఏవో చేసుకుంటున్నారు. మీ పరంగా మీ వర్క్ చేసుకోండి, కానీ పబ్లిక్ రోడ్ అనేది ఆక్యుపై చేస్తూ అలా చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ ఏరియాలో రేట్ ఎక్కువ కావచ్చు, ఒక హార్ట్ ఆఫ్ సిటీ కావచ్చు, అయినంత మాత్రాన్ని ఏంటంటే పబ్లిక్ రోడ్ ఏంటంటే ఆక్యుపై చేసి మీరు షాపులు కట్టేస్తారా? ఇది ఎంతవరకు న్యాయము? ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు అలా అయితే ఎవరింటి ముందు వాళ్ళు అలాగే కానీ ఆక్యుపై చేస్తే ముందుకెళ్ళే వాళ్ళకి ఎవరికైనా త్రోవ ఉంటుందా? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి అందరితో మనం ఆలోచించుకోవాలి. అలాగే పబ్లిక్ రోడ్ ని ఆక్యుపై చేయడము, మళ్ళీ ఆక్యుపై చేసిన తర్వాత 15 అడుగులు 10 అడుగుల వరకు కట్టేశారు. దాని తర్వాత ఏంటంటే లారీలు 10-12 లారీలు తెచ్చి నిలబెట్టారు. ఆ నిలబెట్టేసి కంటిన్యూగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏంటంటే అందులో ఏంటంటే ఎగుమతులు దిగుమతులు అనేది చేస్తున్నారు. చేసేటప్పుడు మరి వెళ్ళి రావడానికి త్రోవ ఎవరికి ఉంది? జనాలకి ఎక్కడ ఉంది? ఇప్పుడు మీ వాళ్ళే చెప్తున్నారు ఏంటని, ఈ రోడ్డు చాలా రష్ గా ఉంటది, ఈ రోడ్డు చాలా అనుసంధానమైన రోడ్డు, వెళ్ళి వచ్చే రోడ్డు అని చెప్పేసి. మరి అలాంటి రహదారి పైన ఇలాంటి కార్యక్రమాలు చేయటం ఏంటి? పగలంతా కూడా ఏంటంటే లారీలు పెట్టుకొని ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెద్ద వాహనాలు అనేది లోపల ఉండకూడదని చెప్పేసి, కానీ లోపలికి తీసుకొచ్చి మరిన్ని ఎగుమతులు దిగుమతులు చేస్తున్నారు. దుష్ప్రచారం చేయడానికి ఏం అవకాశం లేకపోయేటప్పటికి ఎప్పటి తాలూకు పాత ఫోటోలు తీసుకొచ్చి ఏంటంటే, లేకపోతే పాతవి ఏంటంటే తీసుకొచ్చి నీరు అని చెప్తున్నారు. అసలు డ్రైనేజ్ వాటర్ ఎక్కడైనా ఉందో అని చెప్పేసి ఏంటంటే ఒకసారి మీరు అందరికి కూడా ఏంటంటే పరిశీలించమని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత కాలేజీకి సంబంధించి ఆన్ పేపర్ ఆఫ్ పేపర్ పూర్తిగా అన్ని బాధ్యతలతో సహా వర్క్ ఎఫిషియన్సీ నుంచి మొదలుపెట్టి రిజల్ట్ ఓరియంటెడ్ గా తీసుకెళ్తున్నది నేను. ఆయనకి సంస్థకి ఎటువంటి సంబంధం అనేది లేదు. నాకు బ్యాక్ బోన్ గా ఉన్నారు, నాకు సపోర్ట్ అనేది ఇస్తారు, నాకు స్వేచ్ఛ అనేది ఇచ్చారు, అంతవరకే. కానీ ఆయనకి సంస్థకి ఎటువంటి సంబంధం అనేది లేదు. ఆన్ పేపర్ కానీ ఆఫ్ పేపర్ కానీ నేనే దానికి అడ్మినిస్ట్రేటర్ కానీ లేదని అనేసి అంటే దానికి అన్ని విధాలైన బాధ్యత కూడా నావే, నేనే దాన్ని నిర్వహిస్తున్నాను. మీరే చూడొచ్చు, తెల్లవారి 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నాకు కాలేజ్ తప్ప, లేకపోతే నా సంస్థ తప్ప మరి ఇంకోటి లేదు. తర్వాత సంస్థ అని అన్నారు, సంస్థ కూడా ఏంటంటే ఆన్ పేపర్ కానీ ఆఫ్ పేపర్ కానీ బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ అన్ని నేనే నిర్వహిస్తున్నాను. ఆయన వృత్తి తప్ప, ఆయనకి డ్యూటీస్ తప్ప, ఆయనకి ఈ ఫర్మ్స్ తో కానీ లేకపోతే ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్స్ తో కానీ ఎటువంటి సంబంధం అనేది లేదు. కానీ ఏంటంటే యాజ్ ఏ నా భర్త కాబట్టి నాకు మోరల్ సపోర్ట్ కానీ, నాకు ఓరల్ సపోర్ట్ కానీ, నాకు పూర్తి సపోర్ట్ కానీ ఆయన నాకు ఇస్తారు, నాకు ఆ స్వేచ్ఛ అనేది ఇస్తారు. కాబట్టి మేమేంటంటే ముందుకు వెళ్తుంటాం. అంతేగాని ఏంటంటే ఆయన పైన ఏంటంటే వ్యక్తిగతంగా దూషణలు చేయటం అనేది మాత్రం ఇది చాలా వరకు ఏంటంటే చాలా తప్పండి. అసలు అలాంటి మాట్లాడటము, మనిషి పేరు పెట్టి అలా మాట్లాడటము, తర్వాత ఆయన వృత్తి కోసం మాట్లాడటము అలాంటివి చాలా తప్పు. ఎందుకంటే మీరు చాలా కంప్లైంట్స్ ఇచ్చారు, చాలా రకాలుగా హింస పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడ కూడా ఏంటంటే ఏమి దొరక్కపోయేసరికి ఏంటంటే ఇంకా మరి ఇక్కడ లోకల్ మీడియా కూడా మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ కార్యాచరణ కానీ, మీ పనితీరు కానీ, మీ ఇది కానీ చూస్తున్నారు. అంతా కూడా చూసిన తర్వాత ఏంటంటే ఎవరు కూడా ఓకే చేయట్లేదు. అందుకని ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి ఏదో మీరు వేసేసి ఏదో వీడియోలు చేయటం అనేది అది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఇంకా కానీ దీనిపైన ఉద్రిక్తమైన ఆలోచనలతో మీరు ఇదే విధంగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా దీనిపైన మేము ఏదైతే మీడియా కనీసము వేసేటప్పుడైనా మాకు అడగాలి, లేదంటే ఏంటి విషయం అన్న ఒక మాట మాకు చెప్పున్నా. మా దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి, ఆన్ పేపర్ ప్రతి ఓటి కూడా ఉంది. కాబట్టి మేము విషయం వివరించే వాళ్ళము. లేదు మీరు న్యూస్ వాళ్ళు వేశారు, వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి వేసేటప్పుడు ఏంటంటే మేము ఖచ్చితంగా ఏంటంటే బై లా మేమేంటంటే దీనిపైన ముందుకు వెళ్ళడానికి కూడా రెడీ అవుతాము. ఎందుకని అంటే ఈ విధమైన మానసికమైన క్షోభన అనేది
గత 15 సంవత్సరాలుగా అనుభవించడం అనేది మేము తప్ప ఇంకెవరూ చేయరండి. ఎందుకంటే చాలా వరకు మేము